దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. దేవుడు మనిషికి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటిది పరిపూర్ణంగా దేవుడిని ఆరాధించాలని, రెండవది నీ పొరుగువారిని, నీ తోటివారిని ప్రేమించాలని. ఈ 2 ఆజ్ఞలు ఈ కాలంలో క్రైస్తవులుగా ఉన్నవారు, దేవుని బిడ్డలని చెప్పుకుంటూ ఉన్నవారు ఎంతమంది పాటిస్తున్నారో ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడిచ్చిన ఈ 2 ఆజ్ఞలు ఈ కడవరి దినాలలో పాటించేవారు చాలా కొద్దిమందే ఉన్నారు. ఆదివారం ఆలయానికి వెళతారు, కానీ వాళ్ళ హృదయం దేవునికి దూరంగా ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉంటారు, కానీ తోటి వారిని ప్రేమించే మనసు రాదు. కానీ వారి మీద ద్వేషం, కపటంతో హృదయాన్ని నింపుకొని దేవుడిని ఆరాధించే టైంలో అనాలోచనలతో అంతరంగమంతా దేవునికి ఏకరమైన అపవిత్రతతో నింపుకొని దేవునికి ఆయాసకరమైన ఆరాధనలు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అటువంటి ఆరాధనలు దేవుడు ఏమాత్రం అంగీకరించడు. మొదట నీ హృదయం దేవుని ప్రేమతో నింపుకోవాలి. దృశ్యమైన మనిషిని ప్రేమించలేని నీవు అదృశ్యంగా ఉన్న దేవుడిని ఎలా ఆరాధిస్తావు, ఎలా ప్రేమిస్తావు? పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకం, పూర్ణ బలం అని దేవుడు ఎందుకు చెప్పాడంటే, మొదట నీ హృదయం దేవుని పట్ల పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు ఆత్మతో, సత్యంతో దేవుడిని ఆరాధించగలుగుతారు, తోటి వారిని ప్రేమించగలుగుతారు. దేవుని సన్నిధికి వెళ్ళాలన్నది ఎంత ముఖ్యమో, పూర్ణ మనసుతో దేవుడిని ఆరాధించాలన్నది అంతకంటే ముఖ్యమైనది. ఎందుకంటే జగత్తును, అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమును, భూమికి ప్రభువై ఉన్న దేవుడు హస్తకృత్యములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేస్తున్నాడు. కాబట్టి సమాజంగా కూడుకొని ఆత్మతో, సత్యముతో, పరిపూర్ణ మనసుతో, హృదయముతో, బలముతో ఎవరైతే ఆయన సన్నిధిని ఆరాధిస్తారో ఆ మందిరం మీద దేవుని ఆత్మ దిగుతూ ఉంటుంది. కానీ లోక సంబంధమైన క్రియలు, ఆలోచనలు విడిచిపెట్టకుండా కపటమైన పెదవులతో, శుద్ధి లేని అంతరంగముతో వేషధారణ భక్తి చేస్తూ సమాజంగా కూడి ఆరాధించే వారి మధ్య దేవుని ఆత్మ ఎంతమాత్రం దిగదు, కానీ దెయ్యపు ఆత్మ దిగుతూ ఉంటుంది. ఎందుకంటే అంధకారమైన మనసు గలవారే తమ హృదయం కాఠిన్యం వలన, వాళ్ళలో ఉన్న అజ్ఞానం చేత దేవుడిచ్చే జీవాత్మలో నుండి వేరుపరచబడి తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుడు ప్రతి మనిషి పట్ల మార్పు రావాలని మొదట కోరుకుంటున్నాడు. మార్పు వస్తే దానికి తగ్గ ఫలం పొందుకుంటారు. దేవుడు ఆత్మస్వరూపి. కాబట్టి ఆత్మతో, సత్యముతో ప్రభుని ఆరాధిద్దాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్.